Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti Shanti Shanti. Asato ma Swadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Mritangamaya. Om Shanti Shanti Shanti. మనం లాస్ట్ క్లాస్లో ఇల్యూషన్ అంటే ఏంటో, గ్లామర్ అంటే ఏంటో, మాయ అంటే ఏంటో మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకోబోతున్నాం. The problem of Maya is really the same as above, plus the intense activity produced when both glamour and illusion are realized on etheric levels. It is that vital, unthinking, emotional mess in which the majority of human beings seem always to live. Therefore, so Maya అనేటువంటిది ఏమిటంటే ఇది, ఇట్ ఈస్ అన్థింకింగ్ ఎమోషనల్ మెస్. నిజానికి అది ఏమిటి అంటే ఒక నిమిషం కూడా మనం ఆలోచించట్లేదు కదా. మనం ఇప్పుడు అక్కడ దృష్టి కేంద్రీకరించట్లేదు. అబ్బాయి ఏమని సార్ అది కుర్చీ సార్, ఇదేదో గోడ సార్ అనేస్తాం మనం. అంటే ఏంటి నిజంగా గోడనా, అది ఏమిటి మనం అసలు ఆలోచించట్లేదు. అన్థింకింగ్ ఎమోషనల్ మెస్ అన్నమాట, అది మాయ అంటే. ఆన్ ఎథరిక్ లెవెల్స్ ఇవన్నీ కూడా అంటే భౌతికమైనటువంటి పదార్థం మనకు శక్తిని అందిస్తున్నటువంటి భౌతికమైనటువంటి రూపంలో ఉంటున్నటువంటి ఇదంతా మాయ. దాన్ని ఈ ఎమోషనల్ ప్లేన్గా చెప్పారు దాన్ని. It is that vital, unthinking, emotional mess in which the majority of human beings seem always to live. Therefore, illusion is primarily of mental quality and is characteristic of the attitude of mind of those people who are more intellectual than emotional. సో ఇల్యూషన్ అనేటువంటిది అది ఎక్కడికి సంబంధించిన అంటే మైండ్ ఆస్పెక్ట్కి సంబంధించిన, మెంటల్ ప్లేన్కి సంబంధించినది ఇల్యూషన్. సో ఎక్కువగా ఇంటలెక్చువల్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ అపోహలు ఇవన్నీ కూడా ఎక్కువ పనిచేస్తాయి. ఎక్కువ తెలివితేటలుగా ఉన్నటువంటి వాడికి ఏమంటే అపోహం ఎక్కువగా ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో, వీడేం చేస్తున్నాడో, వాడు మనకి ఏమైనా బాంబు పెట్టేస్తున్నాడు, మనం మోసం చేసేస్తున్నాడు. ఒక అమాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడికి వీడు మోసం చేస్తున్నాడు లేదా అనేటువంటిది వాడికి ఏం భావం ఉండదు. చేసాడా సర్లే, పోతే పోయిన మనం 100 రూపాయలు పోయి అన్నటువంటిగా ఉంటాడు, లేదా ఆ ఊరికి వెళ్ళడు, అంతే. ఈ రెండే ఉంటాయి చెప్తే వాడు మోసం చేసేస్తున్నాడు, వీడు మోసం చేసేస్తున్నాడు, ఈ భావాలన్నీ ఉండవు. సో ఇవన్నీ కూడా మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఇవి ఇల్యూషన్స్ అన్నారు. Of those people who are more intellectual than emotional, they have outgrown glamour as usually understood. It is misunderstanding of ideas and thought forms of which they are guilty and of misinterpretations. దీని నుంచి నెక్స్ట్ వచ్చేటువంటిది గ్లామర్. సో ఏమిటి మిస్ అప్లికేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్ ఫార్మ్స్, మిస్అండర్స్టాండింగ్. ఉన్నటువంటి ఐడియాని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, మనుషుల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, వ్యక్తుల్ని, వస్తువుల్ని, విషయాల్ని, వీటన్నిటిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడంగా చెప్తారు. సో వీటి నానంటే ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్ ఫార్మ్స్ ఆఫ్ విచ్ దే ఆర్ గిల్టీ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్స్. ఇవన్నీ కూడా అవన్నీ అప్పుడు ఏమవుతాయి, అవన్నీ మనలో మిస్ఇంటర్ప్రిట్ చేయబడుతుంటాయి. అది ఇల్యూషన్ అంటే. గ్లామర్ ఈజ్ ఆస్ట్రల్ ఇన్ క్యారెక్టర్. గ్లామర్ అనేటువంటిది ఎక్కడికి ఉందో, గ్లామర్ ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది వీళ్ళు. సో ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటూ అండ్ ఇస్ ఫార్ మోర్ పోటెంట్ అట్ దిస్ టైమ్ దాన్ ఇల్యూషన్
owing to the enormous majority of people who function astrally always. ఎక్కువ ఎవరిలో పనిచేస్తుంటుందంటే అస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు గ్లామర్ అంటుంటుంది వచ్చేటువంటి అవకాశం అనమాట. సోల్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి వాడు గ్లామర్ ఉండదు, ఇది ఉండదు, ఏది ఉండదు, చక్కగా సోల్గా ఉంటాడు. సో అస్ట్రల్ ప్లేన్లో ఉంటూ నేను పూజ బాగా చేశానా, నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇలాంటి భావాలన్నీ ఉండేటువంటి వాడు వీడంతా కూడా వీడు ఎమోషనల్ ప్లేన్కి సంబంధించినటువంటి దట్ ఈస్ గ్లామర్ అన్నారు దాన్ని. ఆ వెరిలో అలా ఉండిపోతుంటాం తెలియకుండా, అది అస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి. Third is Maya is vital in character and is a quality of force. It is essentially the energy of the human being as it swings into activity through the subjective influence of mental illusion or astral glamour or of both in combination. ఈ రెండు ఉన్నా ఏదో ఒకటి ఉన్నా కానీ వీళ్ళు మాయ అనేటువంటి పొర కమ్మేస్తుందంటే, మాయ అనేటువంటి పొర కమ్మేసేటికి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువు వీడికి కనబడకుండా అయిపోతుంది. ఎదురుగుండా వస్తువు ఏమిటి, ఎదురుగుండా ఉన్నటువంటి ఏమిటి, ఎదురుగుండా అంటే చోట్లో ఉంటుంటే అంతర్యం వీడికి కనబడకుండా అయిపోతుంది. అది మాయ. The vastness of the subject is overwhelming and it takes time for the aspirant to learn the rules whereby he can find his way out of the words of glamour. I seek here only to deal with the theme as it produces effects in the life of the man who has evoked a measure of light within himself. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే కనుక హూ హ్యాస్ ఎవోక్డ్ లైఫ్, వాళ్ళలో ఉంటుంది వెలుగు, నా లోన గల వెలుగు అన్నారు. ఆ వెలుగు ఎక్కడుందో దాన్ని దర్శించుకున్నటువంటి వాడి గురించి ఇక్కడ నేను ప్రధానంగా పాఠం చెప్తున్నాను అంటున్నారు ఆయన. సర్వ్ టు రివీల్ ద త్రీ వరల్డ్స్ ఆఫ్ అది లైట్ అన్నారు, లైట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. దిస్ హ్యాస్ సర్వ్డ్ టు రివీల్ ద త్రీ వరల్డ్స్ ఆఫ్ లోవర్ ఫోర్స్ టు హిమ్. వాళ్ళు లోవర్ ఫోర్సెస్గా త్రీ ప్లేన్స్ ఉన్నాయి కదా, త్రీ వరల్డ్స్ ఉన్నాయి కదా, అవి చక్కగా దర్శించుకోవడం అంటే కార్యక్రమంలో ఉన్నటువంటి వాడి గురించి నేను చెప్తున్నానండి ఈ పాఠం అంతా అంటున్నారు. దిస్ రెవల్యూషన్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీవ్స్ హిమ్ అండ్ హీ బికమ్స్ ద విక్టిమ్ ఆఫ్ దట్ విచ్ హ్యాస్ బీన్ రివీల్డ్. హీ బికమ్స్ ద విక్టిమ్ ఆఫ్ విచ్ దట్ హ్యాస్ బీన్ రివీల్డ్. ఎర్లీ స్టేజెస్లో ఏమవుతుంది, అప్పుడప్పుడే వెళ్తున్నటువంటి వాడికి ఈ కింద ఉన్నటువంటి లోవర్ థింగ్స్ వీడిని వాడు హీ బికమ్స్ ద విక్టిమ్. చక్కగా సోల్ లెవెల్కి వెళ్ళి వాడు లోవర్ లెవెల్లో వాడు కార్యక్రమానికి దిగొచ్చాడండి. అది ఇక్కడ పర్సనాలిటీ అంటాడు. ఈ పాఠం అంతా కూడా సోల్కి ముందు పాఠం అంతా మనం ద రే ఆఫ్ ఈగో అంటుంటే చెప్పినటువంటిది ఏంటంటే వాడు సోల్కి లింకప్ అవ్వడం అంటాడు. పాఠాలన్నీ అక్కడ చదువుకున్నాం. సోల్కి లింకప్ అయ్యాడు, సోల్కి లింకప్ అయిన తర్వాత వాడు పర్సనాలిటీ కూడా లింకప్ అవుతున్నాడు. పర్సనాలిటీతో లింకప్ అవుతున్నప్పుడు వాడు హీ బికమ్స్ ద విక్టిమ్ అన్నది. ఏమిటి, అక్కడ సరిగ్గా లేవనుకోండి, ఇంత సోల్ ధ్యానం ఇదంతా సాగినటువంటి వాడు అక్కడికి వచ్చేది వాడు మళ్ళా వీటిలో పడిపోవడం ఇవన్నీ జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందు గురించి ఏమన్నంటే హీ బికమ్స్ ద విక్టిమ్ అన్నారు. హ్యాస్ బీన్ రివీల్డ్. అదే ఇట్ మైట్ జస్ట్లీ బి రిమార్క్డ్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద గ్రేట్ ఇల్యూషన్ అండ్ ఆఫ్ ఇట్స్ వేరియస్ కోరిలేషన్స్ అండ్ ఆస్పెక్ట్స్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ చోట్ల ఒక గ్రేట్ ఇల్యూషన్ అంటుండదు ఉంది, జీ క్యాపిటల్లో రాశారు. గ్రేట్ ఇల్యూషన్ ఇదంతా. క్రిస్టియన్ అనేది ఒక గ్రేట్ ఇల్యూషన్. అందులో హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళందరూ కూడా తేలుతున్నటువంటి వాడు. ఎప్పుడు ఎంత పురాణం చెప్పుకున్నా నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అన్నట్టు భావన నాలో పనిచేస్తూనే ఉంది కదా. మనం ఎంత మహత్ గ్రంథాలు పట్టుకుని మనం చదువుకుంటున్నా, ఏమిటి భావం అంటే నేను చదువుతున్నాను మీరు వింటున్నారు. ఇట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని ఏమన్నారంటే గ్రేట్ ఇల్యూజన్ అన్నారు. నిజానికి చెప్పడం వినడం అంటున్నది ఏమీ లేదండి, ఒకే ఒక్క తత్వంలో అందరం కూడా గడపడం అంటున్నది ఎక్కువ సత్యం. అది జరుగుతుంది. దాన్ని ఇంకొంచెం కండెన్స్ అడిగి దాన్ని ఏమవుతుంది, ఒకటి చెప్తున్నారు ఒకటి వింటున్నారు. చెప్పడం వినడం అనేటువంటిది రెండు కూడా ఒకే ఒక స్థితికి సంబంధించినటువంటి ఒక్క దాంట్లో ఈ రెండు కూడా రెండు భాగాలు. అది తెలుసుకున్నప్పుడు ఒకే ఒక తత్వంలో వీళ్ళందరూ ఉంటున్నారా అనేటువంటిది ఎక్కువ సత్యం. అందుగురించి చోట్ల ఉంటుంటే ప్రపంచంలో ఉంటుండే ఈ చోట్ల ఉంటుంటాడు హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఒక గ్రేట్ ఇల్యూజన్లో ఉన్నారని చెప్పి రాస్తాడు. And of its various correlations and aspects in this case, in the cases which we have here considering, the difference lies in the fact that ఏంటి డిఫరెన్స్ అంటే the number one, the man is definitely and consciously aware of himself. ఎవడైతే కనుక వాడికి వాడు వేరు అంటాడు భావం, అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, నేనున్నాను, నేను వేరు, అహమస్మి అంటాడు భావం పనిచేస్తుంది కదా, అది ద మ్యాన్ ఈజ్ డెఫినెట్లీ అండ్ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంటే అహమస్మి అని అర్థం. నేనున్నాను అంటాడు భావం వాళ్ళు పనిచేస్తున్నాను. అదొకటి కారణం.
The difference lies in the fact. Number second is he knows that he has released a measure of the higher light. He has released a measure of the higher light. వీడికి ఒక తత్వం అనేటువంటిది వీడికి దర్శనం అవుతుంది, దర్శనం అయింది. అది వేరుగా ఉంటుంది అనేటువంటి విషయం వీడికి తెలుసుకుంటున్నాడు. అది నెంబర్ 2. Number 3 is that which is revealed to him is interpreted by him in terms of spiritual phenomena instead of in terms of psychical phenomena. వీడి దర్శనం ఏంటంటే దాన్ని వీడు ఏమంటున్నాడు, స్పిరిచువల్ ఫినామినా అంటున్నాడు కానీ సైకికల్ ఫినామినా అనట్లేదు. సోల్ ద్వారా సోల్ ఆస్పెక్ట్సే ఇవన్నీ అంటున్నదిగా తెలుసుకోవట్లేదు, ఇదంతా స్పిరిట్ ఆస్పెక్ట్గా తెలుసుకుంటున్నాడు. చోట్లో ప్రజ్ఞగా తెలియబడుతున్నది సమస్తం అంతా. ఇది అసలు సత్యం. ప్రజ్ఞగా తెలియబడుతుంది. వీడు ప్రజ్ఞాస్వరూపుడు, చోట్లో ఉన్నవన్నీ కూడా ప్రజ్ఞలుగా ఉన్నాయి. ఆ ప్రజ్ఞగా ఉంటుండే దాన్ని వీడు తెలుసుకోవడం అంటుండే చేస్తున్నాడు. అది అధ్యయనం. దీనికి పైన ఉన్నటువంటిది ఇది ఈ విధంగా ఉండడానికి, సోల్ ఈ విధంగా వ్యక్తం అవడానికి పైన తెలియబడేటువంటి దాన్ని ఏమన్నారంటే స్పిరిచువల్ ఫినామినా. వీడికి దర్శనం అయ్యేటువంటిది సోల్. కానీ వీడు ఏమంటున్నాడు, వీడు స్పిరిచువల్ ఫినామినా ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకిల్ ఫినామినా. He regards it all as wonderful, revealing, true and desirable. He regards this all as wonderful. అది చోట్ల ఉంటుంటే ఒక్కొక్కది చక్కగా దర్శనం అవుతుంటుంది. అది because he has assured integration and is able to function in the mind nature, because his orientation is good and right. ఎందువల్ల ఇవన్నీ కూడా చక్కగా నేనున్నాను, నా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, లేదా ఒక స్పిరిచువల్ ఫినామినా, ఒక సైకిల్ ఫినామినా, తర్వాత ఇంకోటి మెషర్ ఆఫ్ ది హయ్యర్ లైట్, ఇవన్నీ 3 ఆస్పెక్ట్స్ కూడా వీడికి తెలియబడడానికి ఏమిటి కారణం అంటే వీటిలో చక్కగా ఒక ఇది ఉంది. ఏంటంటే అది వీడు చక్కగా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాడు, చక్కగా ఒకే ఒక దాంతో అనుసంధానం చెంది ఉంటున్నాడు. వీడు మైండ్ నేచర్ తోటి చక్కగా అన్నీ కూడా అనుసంధానం చెంది ఉన్నాయి. ఆ మైండ్ నేచర్ తోటి చోట్ల ఉంటుంటే దాన్ని వీడు దర్శిస్తున్నాడు, చదువుతున్నాడు, ముందుకు నడుస్తున్నాడు. ఇది చక్కగా జరుగుతుంది. బికాస్ ఆఫ్ హిస్ ఓరియంటేషన్ ఈజ్ గుడ్ అండ్ రైట్. వీడు ఓరియంటేషన్ కరెక్ట్గా ఉంది, చక్కగా ఉన్నది ఉన్నట్లుగా వీడు దర్శించుకోగలుగుతున్నాడు. అది బికాస్ హీఈస్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ బికాస్ హీ నోస్ హిమ్సెల్ఫ్ టు బి aspirant and even a disciple, and which the lights reveal upon the astral plane, for instance, is naturally of a very high order. Is naturally of a very high order and reveals upon the astral plane. వీడికి చూసేటువంటివన్నీ కూడా ఎక్కడ తెలియబడుతున్నాయి, వీడు చోట్ల ఉన్నటువంటి వాటిని వీడు చదువుతున్నప్పుడు అవన్నీ కూడా వీడికి ఎక్కడ తెలియబడుతున్నాయంటే వీడి మైండ్ నేచర్. వీడి మైండ్ నేచర్ ద్వారా వీడు ఏ ప్లేన్లో ఉండి చదువుతున్నాడు వీడు, అవన్నీ కూడా వీడికి ఆస్ట్రల్ ప్లేన్లో ఇవన్నీ కూడా దర్శనం అవుతుంది. అంటే చోట్ల ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీడికి ఎలా తెలియబడుతున్నాయంటే ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు బాగాలేదు, లేదా ఇది ఇలా ఇవన్నీ ఒక వాటితోటి వీడికి ఉండేటువంటి అనుసంధానం. దీన్ని ఏమన్నారంటే అంటే ఇట్ ఈస్ ద లోవర్ మైండ్, దిస్ ఇస్ ద హయ్యర్ మైండ్ అని ఎలా అయితే చెప్తామో, చోట్ల ఉంటుంటే వీటిని దర్శించడం, వీటిని అన్ని కూడా దాని యొక్క రంగు, రుచి ఇవన్నీ అంటుంటాం చూసారా, అవన్నిటి అంతా కూడా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్గా అవన్నీ కూడా తెలియబడుతుంది. అంటే వీడి యొక్క విధానాన్ని అంతా కూడా వీడు మైండ్ నేచర్ తోటి జరుగుతున్నప్పుడు అవన్నీ ముద్రలుగా వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో తెలియబడుతున్నాయి. It is consequently most deceptive in its effects. అయితే ఇది రకంగా ఉంటుందో. సో ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు, ఫర్ ఇన్స్టెన్స్ ఇస్ న్యాచురల్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్. సో ఎప్పుడైతే ఇది ఆస్ట్రల్ ప్లేన్గా తెలియబడుతుందో అది డిసెప్టివ్గా ఉంటుంది. నిజానికి అది ఏమిటి తత్వం అంటే అంతర్యామి తత్వం లేదా సోల్ ఆస్పెక్ట్. కానీ అది ఎలా తెలియబడుతుంది, అది వెరీ డిసెప్టివ్గా తెలియబడుతుంది. అది ఒక కుర్చీగానో ఒక బల్లగానే తెలియబడుతుంది, కానీ అది ఒక ప్రజ్ఞగా తెలియబడట్లేదు. కనుక దీన్ని ఏమన్నారంటే ఈ మాయ అంటున్నది ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నప్పుడు ఇదంతా కూడా ఏమిటంటే వీడికి ఒక డిసెప్టివ్గా తెలియబడుతుంటుంది విషయం అంతా. ఎందుకంటే వీడు మైండ్ నేచర్ తోటి వీడు చూస్తున్నాడు, చక్కగా మైండ్ నేచర్ తోటి అవగాహన తెచ్చుకోవడం వీడు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఇదంతా కూడా వాటిలో ఒక డిసెప్టివ్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్స్. వాస్ట్ కాస్మిక్ స్కీమ్స్ విచ్ హ్యావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద మైండ్స్ ఆఫ్ థింకర్స్ in the past and which are successful in reaching the astral plane, the ancient forms embodying the wish life and the imaginary conceptions of the race, and which are of such potency that they have persisted in the desire life of many, the symbolic forms employed down the ages in the attempts to materialize
certain realities, the tentative and experimental forms of great and good endeavors which have been or are at this time being worked out, plus the life has been, the life have been or are at this time, plus the life activity of the astral plane itself, the dream world of the planet. All this tends to preoccupy him and to lead him into danger and error. ఎందుకు డేంజర్ అండ్ ఎర్రర్లోకి వెళుతున్నాడంటే వీడిలో ఇందాక మనం చెప్పుకున్నది ఏమిటి పాయింట్ అంటే వీడి యొక్క మైండ్ నేచర్ తోటి చూస్తున్నాడండి అన్నారు. వీడి మైండ్ నేచర్కి వెళ్ళడానికి ముందు వీడు చక్కగా సోల్ ఆస్పెక్ట్ లింకప్ అయ్యి తర్వాత వీడి మైండ్ నేచర్లోకి దిగి అనుసంధానం చెంది మైండ్ నేచర్ తోటి దర్శించుతున్నప్పుడు అవన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా తెలియబడుతున్నాయి అంటే ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్ అన్న. ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్ అంటే ఏమిటి? ఆస్ట్రల్ ప్లేన్ అంటే వీటన్నిటికీ కూడా ఏదైతే మూలముగా ఉందో ఆ దాన్ని ఆస్ట్రల్ అన్న. సో ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్ తోటి వీడు అనుసంధానం చెందుతూ ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఇదంతా కూడా డిసెప్టివ్గా ఉంటుంది వీడికి అని చెప్పారు. అంటే ఇదంతా కూడా అంటే ఉన్నది ఉన్నట్లుగా దర్శింపబడకుండా ఉంటుంటుంది చోట్లో ఉన్నటువంటి అన్నీ కూడా. ఎందుకు ఇలా ఉంటున్నాయంటే చోట్లో ఇవంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది నింపబడదు. చోట్లో సహజంగా ప్లానెటరీ యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఒకటి, వీడిలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ ఒకటి, తర్వాత చోట్లో ఉన్నటువంటి వస్తువులు విషయాలు ఇవన్నీ కూడా ఎలా నిక్షిప్తమే ఉన్నాయంటే ఆస్ట్రల్గా నిక్షిప్తమే ఉన్నాయి. దానికి పైన చొక్కా వేసినట్టుగా భౌతికమైనటువంటి రూపం ఉంటుంది. సో ఇంత మొత్తం ఇదంతా కూడా ఇలా ఆస్ట్రల్గా ఉంటుంది కాబట్టి వీడు దీని చేత మాయా అనేటువంటి స్వరూపముగా ఇవన్నీ కూడా కప్పబడి ఉన్నాయి అని అంటారు. సో దాన్ని ఏమంటారంటే వాస్నెస్. అది ద ఏన్షియంట్ ఫార్మ్స్ ఎంబోడింగ్ ద విష్ లైఫ్ అన్నది. ఏన్షియంట్ ఫార్మ్స్ ఎంబోడింగ్ ద విష్ లైఫ్ అంటే ఏన్షియంట్ ఫార్మ్ అంటే ఏంటి? దీనికి అసలు పూర్వరూపం. దీని యొక్క పూర్వరూపం ఏమిటి అంటే అసలు తత్వం. దానికి విష్ లైఫ్ అంటే ఏమిటి? దానికి ఒక కలర్ ఆస్పెక్ట్, దానికి ఒక డిజైర్ ఆస్పెక్ట్ అంటుండేది రావడం. దాన్ని ఏమన్నారంటే దాన్ని విష్ లైఫ్ అన్నమాట. అండ్ ద ఇమాజినరీ కన్సెప్షన్స్ ఆఫ్ ది రేస్. ఇమాజినరీ కన్సెప్షన్ ఆఫ్ ది రేస్ అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి వాడికి ఇది ఈ విధంగా దర్శనం అవుతుందండి. అదే ఇంకో 100 సంవత్సరాలు ఇంకో 500 సంవత్సరాలు అయ్యాయనుకోండి, వాడు కూడా ఇది తలుపు ఇది గోడ అంటున్నది వాడు దర్శించడు. వాడి దర్శనం ఇంకా సూక్ష్మంగా వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్స్, అందులో ఉన్నటువంటి వాటిని టక్గా వీడు చూడగానే దాన్ని అలా దర్శించేయడం, దానిలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏమిటి, ఏ విధంగా ఇక్కడ మాలిక్యులర్ బాండ్ ఫామ్ అయింది, ఈ మాలిక్యులర్ బాండ్ ఫామ్ అవ్వడానికి దేనికి కారణం, ఇలా వెళ్ళిపోతుంది వాడు సైన్స్ ఇంకా బాగా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఇమాజినరీ కన్సెప్షన్ ఆఫ్ ది రేస్. ఇప్పుడున్నటువంటి వాడికి ఇది కేవలం ఇది తలుపుగానే చూడగలుగుతారు, ఇది గోడగానే చూడగలుగుతారు, అంత మించి చూడలేడు. అది ఉదాహరణ ఎగ్జాంపుల్ అలా. సో ఇమాజినరీ కన్సెప్షన్ ఆఫ్ ది రేస్ అన్నది అండ్ విచ్ ఆర్ ఆఫ్ సచ్ పొటెన్సీ దట్ దే హ్యావ్ పెర్సిస్టెడ్ ఇన్ ద డిజైర్ లైఫ్ ఆఫ్ మెనీ. విచ్ హ్యావ్ పెర్సిస్టెడ్ ఇన్ ద డిజైర్ లైఫ్ ఆఫ్ మెనీ. ఏంటి డిజైర్ లైఫ్ ఆఫ్ మెనీ అంటే వీళ్ళంతా అంత చోట్లో ఈ లైఫ్ ఆస్పెక్ట్కి డిజైర్ లైఫ్ అంటున్నది ఆడే ఉంటుంది. అంటే దానికి జీవించాలి అంటున్నది ఒక డిజైర్ లైఫ్ అన్నది. దానిలో సహజముగా ఒక ఆస్ట్రల్ ప్లేన్ అంటున్నది పనిచేయడాన్ని దాన్ని ఏమన్నారంటే విష్ లైఫ్ అన్నారు. దాన్ని ఇంకొంచెం కిందకి దిగి వస్తే దాన్ని ఏమన్నారు డిజైర్ లైఫ్ అన్నారు. సో డిజైర్ లైఫ్ ఆఫ్ మెనీ అంటే మనకి ఎలా అయితే డిజైర్స్ అంటున్నట్టు ఉంటుంటాయో ప్రతి అణువులోనూ కూడా డిజైర్స్ అంటున్నట్టు ఉంటుంటాయి. ఆ డిజైర్ అంటున్నది అందులో పనిచేస్తుంది కాబట్టి ఒక అణువు ఇంకో అణువుతో అనుసంధానం చెందుతాం, ఇంకొక అణువుతో అది బాండ్ అంటున్నది ఫామ్ అవుతుంది. ఆ డిజైర్ అంటున్నది ఆ అణువులో పనిచేయట్లేదు అనుకోండి, బాండ్ ఫార్మేషన్ ఉండదు. అందునుంచి ఇక్కడ ఏమన్నారంటే డిజైర్ కన్సెప్షన్స్ అన్నారు. పెర్సిస్టెడ్ ఇన్ ద డిజైర్ లైఫ్ ఆఫ్ మెనీ అన్నారు. తర్వాత ఏమంటున్నారు? ద సింబాలిక్ ఫార్మ్స్ ఎంప్లాయిడ్ డౌన్ ద ఏజెస్ in the attempt to materialize certain realities. The symbolic forms employed down the ages in the attempt to materialize certain realities. ఈ సింబాలిక్ ఫార్మ్స్ ఏమిటిటా ఇవన్నీ కూడా అంటే ఏంటంటే చోట్లో రూపం అంటున్నది ఏర్పడడానికి ఇది మూలముగా ఉంటుంది. ఇది ఫార్ములా ఆస్పెక్ట్. దాని ఏమన్నారంటే ఇక్కడ సింబాలిక్ ఫార్మ్స్ అన్నారు.
The symbolic forms employed down the ages in the attempt to materialize certain realities, the tentative and experimental forms of great and good endeavors which have been or are at the same time or at this time being worked out. At this time being worked out. ఏంటి సింబాలిక్ ఫామ్ అంటున్నది మెయిన్. దాని యొక్క ప్రతిరూపముగా చోట్ల పదార్థముకు రూపం అంటున్నది ఏర్పడుతోంది. దాన్ని ఏమన్నారంటే సింబాలిక్ ఫార్మ్స్ ఆఫ్ మెనీ అన్నారు. ఇవన్నీ కూడా ఒక ఉదాహరణకి ఒక కుర్చీ ఉందనుకో. కుర్చీ ఎవడైనా సరే ఈ విధంగా తయారు. కూర్చునేది మొదట, తర్వాత ఆనుకునేది ఈ రకంగా ఉండాలి కుర్చీ అంటాడు. అదే దట్ ఈస్ ద సింబాలిక్. అలా కాకుండా ఇంకోటో ఏదో చేశాడు అనుకోండి, దాన్ని కూర్చోడానికి పనికిరాదు, ఇంకోటి ఇది చేయడానికి రాదు. అంటే ఏమంటే చోటులో ఒక రూపం అంటున్నది ఏర్పడడానికి దానికి ఒక సింబల్ అంటున్నది ఒకటి పనిచేస్తాం. ఈ సింబల్కి ఆధారంగా దానికి భౌతికమైనటువంటి రూపం అంటున్నది అల్లుకుంటోంది. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ in the attempt to materialize certain things, the symbolic forms employed down the ages in the attempt to materialize certain realities. మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్లోకి అవి దిగి రావడానికి ముందుగా ఉన్నటువంటిది ఏమిటంటే ఒక సింబాలిక్ రియాలిటీస్, ద టెంటేటివ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫార్మ్స్ ఆఫ్ గ్రేట్ అండ్ గుడ్ ఎండేవర్స్ అన్నారు. ద టెంటేటివ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫార్మ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయట అంటే చోట్లో అంటే యాస్ట్రల్ ప్లేన్ యొక్క అంటే ఇక్కడ మాయా అని చెప్పినప్పుడు యాస్ట్రల్ ప్లేన్ అసలు ఎలా ఇది ఏర్పడుతోంది అనేటువంటి విషయం ఇక్కడ రహస్యం చెప్తున్నారు. The tentative and experimental forms of great and good endeavors which have been or are at this time being worked out. The good endeavors అంటే చక్కగా దీంతో లింకప్ అయి ఉంటుంది. వాళ్ళు ఇటువంటి తయారు చేయడంలోనూ ఇటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అందించడంలోనూ వాళ్ళు చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందుతున్నారు. అందుకని చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందుతున్నారు కాబట్టి వీళ్ళు జీవులకి ఏం కావాలి, ఏది అవసరం అంటే చక్కగా వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు. చక్కగా అది చోట్ల నుంచి తీసుకుని జీవులకి అందించుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే గుడ్ ఎండేవర్స్ అన్నారు. The tentative and experimental forms of great and good endeavors which have been or are at this time being worked out, plus the life activity of the astral plane itself. అది ప్లస్ లైఫ్ యాక్టివిటీ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్. చోట్ల లైఫ్ యాక్టివిటీ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే ఆస్ట్రల్ ప్లేన్ యొక్క యాక్టివిటీ ఒకటి ఉంటూ ఉంటుంది భూమి మీద. భూమి మీద ఏవైతే రావాలి, ఏ విధంగా ఏర్పడడానికి మూలంగా ఉంటున్నది ఆస్ట్రల్ ప్లేన్. ది ఆస్ట్రల్ ప్లేన్ ఇట్ సెల్ఫ్, ద లైఫ్ యాక్టివిటీ, దాని యొక్క యాక్టివిటీ అంటున్నది భూమి మీద ఒకటి వర్తిస్తుంది. ఏంటి వర్తించడం అంటే చోట్ల అనేక రకాలైనటువంటివి ఈ భూమండలం మీద ఏర్పాటు చేయడం, లేదా ఈ సౌరమండలంలో ఉన్నటువంటి వాళ్ళకి అందించడం. అదే ది ఆస్ట్రల్ ప్లేన్ ఇట్ సెల్ఫ్ అంటే ద డ్రీమ్ వరల్డ్ ఆఫ్ ది ప్లానెట్. దీని అన్నారు ద డ్రీమ్ వరల్డ్ ఆఫ్ ది ప్లానెట్. అంటే ప్లానెట్ ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు, ఎవాల్వ్ అవ్వాల్సినటువంటి స్థితి. అది అప్పుడు ఏమంటారు ద డ్రీమ్ వరల్డ్ ఆఫ్ ది ప్లానెట్ అన్నారు. ఆస్ట్రల్ ప్లేన్ ఇస్ ద డ్రీమ్ వరల్డ్. దానికి కూడా ఏంటి డ్రీమ్ వరల్డ్ అంటే ఆస్ట్రల్ ప్లేన్. ఏంటి మీ యొక్క కోరిక అంటే మహా బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఇల్లు కట్టాలి సార్, అది నా కోరిక అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ ద డ్రీమ్ వరల్డ్ అన్నారు. సో అలాగే మన ప్లానెట్కి కూడా ఒక డ్రీమ్ వరల్డ్ ఉంది. దాని ఏమన్నారంటే ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. చాలా అద్భుతంగా అంటే మనకి వీటి యొక్క సూక్ష్మంగా ఉంటున్న విషయాన్ని ఈయన మాస్టర్ జాల్కుల్ గారు మనకు అలా తీసుకొచ్చి అందిస్తున్నారు. ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ ది ప్లానెట్ ఆల్ దిస్ టెండ్స్ టు ప్రియాక్యుపై హిమ్ అండ్ టు లీడ్ హిమ్ ఇన్ టు డేంజర్ అండ్ ఎర్రర్. ఆల్ దిస్ టెండ్స్ టు హిమ్, ఇదంతా కూడా ఏంటి ప్రియాక్యుపై హిమ్. దీని గురించి ఒక భావం అంటుండేది ప్రియాక్యుపై ఉంటుంది వీళ్ళు. ఇది చక్కగా వీడు అవగాహన చేసుకోలేకపోవడం చేత వీడు ఏమవుతున్నాడు, వీడు డేంజర్ అండ్ ఎర్రర్లోకి వీడు వెళ్తున్నాడు. అంటే చోట్లో ఈ అవిద్య అని చెప్పి మనకు చెప్తాం, మనకు అదే పతంజలి. ఈ అవిద్య అంటున్నది ఉంది చోట్ల, మాయ లేదా అవిద్య లేదా ఈ డేంజర్ అండ్ ఎర్రర్ అంటున్నది ఉంది. అంటే తలుపు, ఇది గోడ, ఇది భౌతిక పదార్థం వెళ్ళి అన్ని తత్వం అని చెప్పి వెళ్ళి కొట్టుకుంటే మనకి తలకి దెబ్బ తగులుతుంది. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఏమన్నట్టు డేంజర్ అండ్ ఎర్రర్ అన్నమాట. It regards his progress on the way and sidetracks his energies and attention. It regards his progress. ఇది మన యొక్క ప్రోగ్రెస్ ని వీటిని అంటే బికాస్ ఇట్ ఈస్ ఆస్ట్రల్ ప్లేన్ మీద ఇట్ ఈస్ స్లిప్పరీ. ఇది మన యొక్క ప్రోగ్రెస్ ని వాటిని సైడ్ ట్రాక్ చేసేస్తుంది. అంటే ఒక పదార్థం మన ముందు పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎంత బాగుంది, నాకు ఇచ్చేస్తే బాగుండే క్లాస్ అవగానే ఉన్నది అనిపిస్తుంది. వాడికి పాపం వాడు ఏదో వాడు జేబులో పెన్నో ఏదో తెచ్చుకున్నాడు, వాడు అక్కడ బరువుగా ఉంది, ఏదో క్లాస్ ఉందాం వినేటప్పుడు ఎందుకు లేదు బరువుగా అని చెప్పి కింద పెట్టాడు.
వీడికి ఏమనిపిస్తుంది క్లాస్ చెప్పేటువంటి వాడికి? క్లాస్ అవగానే ఆ పెన్ను నాకు ఇస్తే బాగుండు, చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతమైనటువంటి పెన్ను అంటున్నది అనిపిస్తుంది. సో ఇట్ సైడ్ ట్రాక్స్ హిమ్ అని చెప్పారు. అలా ప్రతి పదం కూడా ఆయన చాలా అద్భుతంగా రాస్తున్నారు. ఇట్ రిగార్డ్స్ హిస్ ప్రోగ్రెస్ ఆన్ ది వే అండ్ సైడ్ ట్రాక్స్ హిస్ ఎనర్జీస్ అండ్ అటెన్షన్. సో చోట్లో అంటే మనం చూసేటువంటి వస్తువులు, విషయాలు, వీటన్నిటిలోనే ఆస్ట్రల్ అంటున్నది నింపబడి ఉందండి. సో ఆస్ట్రల్గా చూస్తున్నప్పుడు మనం సైడ్ ట్రాక్ అయిపోతాం వాటి. అది ఇక్కడ చెప్తున్నారు. ఇట్ షుడ్ రిమెంబర్డ్ దట్ దిస్ constitutes the line of least resistance for the man because of the potency of the astral body in this world period. Because of the astral body in this world period. సో వీడు చాలా తొందరగా మోసపోయేటువంటిది, చాలా అంటే మోసపోకుండా ఉన్నటువంటి జారకుండా మెట్లు ఎక్కాడంటే దట్ మీన్స్ ఇస్ వెరీ గ్రేట్. 99 మంది జారిపోతారండి అని చెప్తున్నాడు ఆయన. అది the world period. The result of all this is that the powers and faculties of the mind become overdeveloped and what we call the lower siddhis. So the result of all this is that the powers and faculties of the mind becomes overdeveloped. ఎందుచేత ఇది అవుతున్నా అంటే బికాస్ దే ఆర్ ఓవర్ డెవలప్డ్, దే ఆర్ నాన్ అంటే లోవర్ సిద్ధీస్ అన్నారు. అంటే ఇది ఎక్కువగా వాటిలో ఉండిపోవడం, వాటితో కలిసి జీవించడం, అవిగా మాత్రమే అవే నా జీవితంగా అవి ఉండిపోవడం అంటే జరుగుతాం. దాని నాన్ అంటే ఓవర్ డెవలప్. ఎందుకు మనం ఇంత ఆధ్యాత్మిక విషయం అంటే చక్కగా మనకు మహానుభావులు వాళ్ళు చెప్పినా ఎందుకు మనం వాటి ఎందు మనం ప్రయాణించలేకపోతున్నాం, ఎందుకు మనం అనుకున్నటువంటి భావాలను మనం ఉండిపోతున్నాం అంటే బికాస్ వీఆర్ ఓవర్ డెవలప్డ్ విత్ దిస్. అది దాని నాన్ అంటే లోవర్ సిద్ధీస్ అన్నారు. బిగిన్ టు అసర్ట్ కంట్రోల్. ఈ లోవర్ సిద్ధీస్ మనని కంట్రోల్ చేస్తున్నాయి. ద మ్యాన్ ఈజ్ ఇన్ రియాలిటీ రివర్టింగ్ టు స్టేట్స్ ఆఫ్ అవేర్నెస్ అండ్ టు కండిషన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ విచ్ వర్ నార్మల్ అండ్ రైట్ ఇన్ అట్లాంటిక్ టైమ్స్ బట్ అన్డిజైరబుల్ అండ్ అన్నెసరీ ఇన్ అవర్ డే. ఇవన్నీ కూడా వేటినైతే వీడు పట్టుకుని వీడు ఇది చేస్తున్నాడో అవన్నీ కూడా అట్లాంటిక్ టైమ్స్కి మనకు సంబంధించినవి కాదు. ఉదాహరణకు వీడు స్కూల్ స్టడీస్ అయిపోయింది, వీడు కాలేజ్ స్టార్ట్ అయింది, అయినా ఇంకా వీడు స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ బ్యాగ్ పట్టుకుని టిఫిన్ బాక్స్ పట్టుకుని వీడు వెళ్తున్నాడండి. అదే ఇన్స్టిట్యూట్లో స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇంకా పీజీ ఉంది, అన్నీ ఉన్నాయి అనుకోండి. వీడు 10th అయింది, నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళాలి. వీడు ఏం చేస్తున్నాడు? వీడు పిల్లవాడు వీడు 10th అయిపోయినా సరే ఇంటర్లో చేరినా ఇప్పుడు అదే బాగుంది అని అందరూ వండుకుంటున్నాడు. అలా అట్లాంటిక్ టైమ్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, అట్లాంటిక్ టైమ్స్కి సంబంధించినటువంటి భావాల్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు కూడా వాటిలోనే ఉండిపోతున్నాడు అని చెప్తారు. He is recovering through stimulation ancient habits of psychic awareness which should lie normally below the threshold of consciousness. ఇవన్నీ కూడా బిలో ది థ్రెషోల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని వీడు చూసుకోకపోవడం చేత, వాటిని వీడు చక్కగా దర్శించుకోకపోవడం అటువంటి చేయడం చేత ఏం చేస్తున్నాడు? వీడు ఆస్ట్రల్ ప్లేన్ లేదా వీడు అట్లాంటిక్ టైమ్స్కి సంబంధించినటువంటి మానవుడు ఎలా ఉంటున్నాడో నేటికి కూడా మానవుడు అదే విధంగా ఉంటాడు. వాటికన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీడి మైండ్లోను వీటిలోనూ వచ్చేసింది. నేను వీడు ఆర్యన్ రేస్కి సంబంధించినటువంటి 5th రూట్ రేస్ కదా వీడు. అయినా వీడు ఏం చేస్తున్నాడు? పాత రోజుల్లోనూ ఎలా ఉంటున్నాడు ఇప్పుడు అలానే ఉంటాడు మానవుడు. అది ఇబ్బంది. The light has revealed this world of phenomena to him. He deems it desirable and interprets its activities as a wonderful spiritual development within himself. సో ఇది చక్కగా దర్శించుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వెలుగు, దీన్ని చక్కగా దర్శించుకున్నటువంటి చోట్ల ఉన్నటువంటి దాంతో చక్కగా వీడు ఇదవుతాడు. దాని స్పిరిచువల్ డెవలప్మెంట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అన్నారు. ది స్టిమ్యులేషన్ బై ది మైండ్ యాజ్ ఇట్ టర్న్స్ డౌన్వర్డ్స్ ఆన్ టు ది ఆస్ట్రల్ ప్లేన్ evokes the renewed and the reawakened active reaction from the lower parts. పైకి వెళ్ళినటువంటి కిందకి మళ్ళీ దిగొస్తున్నాడు కదా వీడు. దిగొస్తున్నప్పుడు మళ్ళీ ఆస్ట్రల్ ప్లేన్ వీడు తాకినప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది దాంతో వీడు అనుసంధానం చెందుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే రెన్యూడ్ అండ్ రీఅవేకెండ్ యాక్షన్ రియాక్షన్ ఫ్రమ్ ది లోవర్ పార్ట్స్. అప్పటిదాకా ఇవన్నీ సూక్ష్మంగా విడిపోయినటువంటి మళ్ళీ వాటిలోకి దిగినప్పుడు అవన్నీ ఎలా అయిపోతున్నాయంటే మళ్ళీ వీడిని చాలా ఎంతో బాగా చోట్ల ఉంటాడు. ఇవన్నీ కూడా వీడిని అలా లాగేస్తున్నాడు, అద్భుతంగా ఉన్నాయి. బట్ నౌ రీఅవేకెండ్ యాక్టివ్ రియాక్షన్ ఫ్రమ్ ది లోవర్ పవర్స్. రీఅవేకెండ్ యాక్టివ్ రియాక్షన్ ఆఫ్ ది లోవర్ పవర్స్. ఈ లోవర్ పవర్స్ ఎంత వీడిని ఎలా లాగేసేటట్టుగా ఉంది. అంత అద్భుతమైనటువంటి ఆస్ట్రల్ ప్లేన్ అంటే
It is as definitely a recovery and as definitely undesirable as are some of the Hatha Yoga practices in India, which enable the yogis to receive the conscious control of his bodily functions. హఠ యోగా అంటుంటే చెప్పేశారు. సో తెలియకుండా వీడు ఏమైపోతున్నాడు, భారతీయుడు వీడు హఠయోగం అంటున్నది బాగా పెంచేసుకుని, హఠయోగంలో ఏంటి జరుగుతుందంటే వీడు ఒక ప్యాన్క్రాస్ని వీడు కూర్చుని వీడు ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఎలా డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి. సో డయాబెటీస్ మీద సరైనటువంటి అవగాహన ఏర్పడినప్పుడు ఇప్పుడు ప్యాన్క్రాస్ని ఎలా వీడు కూర్చుని స్టిమ్యులేట్ చేయాలంటే దాని మీద ఉండదు భావం. అంటే ఇవన్నీ కూడా దేని చేత జరుగుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నారు దాన్ని. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని మీద ఆధారపడిందో అది చక్కగా తెలుసుకోవాలి. కనుక ఈ హఠయోగా అంటుండేది ఎవరికి సంబంధించినది అంటే అట్లాంటిన్ టైమ్స్కి సంబంధించినది. సోల్ ఆస్పెక్ట్లోకి చక్కగా విచ్చుకొని దాని నుంచి లైట్ వీటి యొక్క మిగిలిన ఈ సప్త కేంద్రముల్లోనూ ప్రవహించుతుంది అనుకోండి, దాని నుంచి లైట్. అప్పుడు దాని నుంచి మిగిలినటువంటి గ్రంథులకి ఆ వెలుగు అనేటువంటిది పొందబడుతూ ఉన్నప్పుడు గ్రంథులకి ఆ గ్రంథుల యొక్క రసములే వీడి యొక్క రక్తములో కలిసి దాని యొక్క ప్రభావమే తప్పుగా వెళ్ళినప్పుడు వీడికి షుగర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. ఇది సరిగ్గా అవగాహన తెచ్చుకున్నటువంటి వాడు వీడు చక్కగా ఏమి ఏర్పాటు చేసుకోలేడు, సోల్ చక్కగా ఉన్నటువంటి స్థానంలో కాకుండా చక్కగా దానికి ఉత్తమైనటువంటి స్థానాన్ని దానికి ఏర్పాటు చేసి దాన్ని చక్కగా అనుసంధానం చెంది జీవిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తొలగింపడతాయి. అలా కాకుండా వీడు కేవలం వీడు హఠయోగా అంటున్నది పెట్టుకుని దాన్ని డైరెక్ట్గా ఎలా స్టిమ్యులేట్ చేయాలన్నటువంటి చేసుకోవడం ఇదంతా కూడా కరెక్ట్ అయినటువంటి అంటే ప్రస్తుతం అంటే ప్రస్తుతం అన్నటువంటి లెవెల్కి అది లో లెవెల్, తప్పని కాదు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అది అట్లాంటి టైమ్స్కి సంబంధించినటువంటి యోగం. This conscious control was a distinguishing mark of the early Lemurian races, but for ages the activity of the bodily organs is lain most desirably and safely below the threshold of consciousness, and the body performs its functions automatically and unconsciously. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గానే అన్కాన్షియస్గానే వీడి బాడీ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీడేంటి డైరెక్ట్గా దాన్ని స్టిమ్యులేట్ చేయక్కర్లేదు, దాన్ని నువ్వు గాలి పీల్చి వదలంటుంటే సహజంగా సాగుతుంది వీడి యొక్క బ్రెత్ అంటుంటుంది. సో దీని నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్ళాలి, అది తెలుసుకోవాలి మానవులు. ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిసీజ్ ఆర్ మాల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సమ్ కైండ్. ఎక్కడైతే డిసీజ్ ఉందో, ఎక్కడైతే మాల్ అడ్జస్ట్మెంట్ అంటుంటుంది ఉందో అక్కడ మాత్రం వాటి ఫంక్షన్స్ వీడికి కాన్షియస్గా ఉంటున్నాయి. మిగిలిన చోట్ల వీడి ఫంక్షన్స్ కాన్షియస్గా ఉండట్లేదు తెలుసుకోండి. మన దేహంలో ఎన్నో ఫంక్షన్స్, ఎంతో కర్మాగారం నడుస్తుంది. అవి ఏవి కూడా మనకు తెలియకుండా సైలెంట్గా వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి, వీడు దృష్టి దేని మీద పెట్టుకోవాలి, నువ్వు నన్ను చూడక్కర్లేదు, కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళాలంటుండగా అవి టీచ్ చేస్తాను. అయినా వీడు ఏం చేస్తున్నాడు, నేను నీ ఫంక్షన్లో నేను ఇన్వాల్వ్ అవుతానంట. నువ్వు ఏదైనా తప్పులు చేస్తేనే నాకు ఇక్కడ ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం నోట్లోకి ఎలా తోసేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడికి షుగర్ వస్తుంది. అది తెలుసుకో, ఎప్పుడు పడితే ఆ ఆహారం అలా తోసేయడం అంటుంది చేయకు, దాన్ని నా ఒక ఇంధనం ఇది, దిస్ ఇస్ ఆల్ ఇంజన్. ఈ ఇంజన్ని చక్కగా పనిచేసుకునేటట్టుగా ఒక క్రమమైనటువంటి ఆహారం చక్కగా క్రమంగా తీసుకోవడం, ఒక టైంకి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం అంటుండేది నువ్వు లైఫ్లో నువ్వు చేసుకుంటే నువ్వు ఇన్వాల్వ్ అక్కర్లేదు, నీ ఫంక్షన్స్ అన్ని నేను చూసుకుంటా అంటుండేదిగా. ఆ కిడ్నీస్ అవన్నీ వాటి ఫంక్షన్లు చక్కగా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి విధానాన్ని వీడు హఠయోగమో లేదా వీడు సొంతంగా వీడు ఏదో ఏర్పాటు చేసుకుని వీడు వాటి ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పని లేకుండా ప్రస్తుతం రేస్ అంత అడ్వాన్స్ అయి ఉంది బాడీ. వాటిలో డిసీజో లేదా మాల్ అడ్జస్ట్మెంట్ ఏదైనా వస్తేనే వాటి ఒక ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతుంది. కనుక వీడు చేయవలసింది ఏంటంటే చక్కగా వీడి యొక్క ఫంక్షనాలిటీస్లోకి వీడు దిగకుండా, వాటిలోకి వీడు ప్రత్యేకంగా ఇది అవ్వకుండా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి ఇవన్నీ కూడా ఈ రకంగా సాగడానికి ఏమిటి, ఉదాహరణకు ఒక కర్మాగారంలో ఎంతోమంది కార్మికులు పనిచేస్తారు. ఈ కార్మికులు హెడ్గా ఉన్నటువంటి వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది, బాబు మనకి ప్రొడక్షన్ కొంచెం పెంచాలి, మనం కొద్దిగా వీళ్ళందరి చేత చక్కగా పని చేయించండి చెప్తే వాడికి చెప్పేసి వీళ్ళందరూ టక్కడగా చేసేస్తారు. వీడు మేనేజర్ గారు వాడి పని ఆపేసి వీడు చేస్తున్నటువంటి పనిలో వీడు దూరాడు అనుకో, అక్కడ వాడి పని చెడుతుంది, ఇక్కడ వీడి పని చెడుతుంది. ఇక్కడ జరుగుతుంది విషయం గురించి మాస్టర్ జ్వాల్కుల్ గారు చెప్పేది చాలా హైయెస్ట్ కూడా, అది అవగాహనలోకి తెచ్చుకోవాలి మనం. ఇంకా ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ దట్ ది రేస్ when the work of this present cycle is accomplished should function consciously in forgotten areas of awareness. Should function consciously in forgotten areas of awareness. ఎక్కడ వీడు ఫర్గాటన్ గా ఉంటున్నాడు అక్కడ కాన్షియస్ గా పనిచేయని చెప్తున్నారు. As did the Lemurian or Atlantean races, it is intended that men should function as Aryan, as Caucasians
though no real satisfactory term has yet been coined to distinguish the race which she is developing. అది మెయిన్గా లెమోరియన్ వరల్డ్ ఫిజికల్ బాడీని, అట్లాంటియన్ వరల్డ్ ఆస్ట్రల్ ఎమోషనల్ సెన్సువస్, తర్వాత ఆర్యన్ వరల్డ్ మెంటల్ ఆర్ ఇంటలెక్చువల్. ఇది వీడు ఉండవలసినటువంటి ప్లేన్స్ అది చెప్తున్నారు నాకు. దిస్ మస్ట్ నెవర్ బి ఫర్గాటన్. ద మ్యాన్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ లైట్ ఇన్ ద త్రీ వరల్డ్స్, particularly in the astral world, is therefore really doing two things. ఎవడైతే కనుక ఈ లైట్ ఆస్పెక్ట్ని వాడిలో వెలుగుని ఆస్ట్రల్ ప్లేన్లో దర్శించుకోవట్లేదు, వాడు ప్రధానంగా 2 కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. డూయింగ్ 2 థింగ్స్ అన్నారు. నెంబర్ 1 is he is remaining in a relatively static condition as far as his higher progress is concerned. అక్కడికి వచ్చి వీడు ఆగిపోతున్నాడు. ఎందుకంటే ఎమోషనల్ ప్లేన్లోని ఆస్ట్రల్ ప్లేన్లో వీడి యొక్క వెలుగుని అక్కడ వీడు బాగా దర్శించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కథలే మనకి ఎన్నో వస్తాయి. మనకి చక్కగా ఏదో అర్జునుడు అక్కడ పైకి వెళ్ళాట, ఇంద్రుడు ఉండేటువంటి లోకాల్లోకి వెళ్ళాట. ఇక్కడ ఇంద్రుడు లోకాలకు వెళ్ళాడికి మీకు 2 రోజులు వెయిట్ చేయాల్సిందని చెప్పారు. వెయిట్ చేయాల్సినప్పుడు ఎవరో అప్సరసలు వీళ్ళందరూ డాన్సులు చేయడం ఇదంతా. అంటే ఆస్ట్రల్ వరల్డ్లో వీడు ఆ పైన స్థితికి వెళ్ళాడు. వీడు ప్రజ్ఞాస్వరూపుడుగా అయ్యాడు. వెళ్ళినటువంటి వాడికి కిందకి దిగాడు. కిందకి దిగడంలో వీడు ఏమైంది, అక్కడ ఒక టెస్టింగ్ అంటుంటే జరుగుతుంది లోపల. అంటే కింద ఉన్నటువంటి లోకాలన్నిటితోటి వీడు అనుసంధానించింది. అక్కడ చెందినటువంటి వాడికి కింద లోకాలు వీళ్ళు ఎలా పనిచేసినటువంటిది ఒక టెస్టింగ్. అంటే ఆస్ట్రల్ వరల్డ్ చాలా ఎంతో మాయగాను ఎంతో మధురంగా ఇలా ఉంటుంది. వీడి మాయలో పడి అక్కడ ఉండిపోతాడా, లేదా ఇదంతా నా అనేటువంటి గర్వం వీడికి వచ్చేస్తున్నాయి. ఇంత తపస్సు చేశాను, ఏంటి ఇంద్రుడు నాకు ప్రత్యక్షం కూడా అనేటువంటిదిగా ఉంటుందా, ఎలా ఉంటాడు అనేటువంటిది ఒక పరీక్ష. దాన్ని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు ప్రస్తుతం సబ్జెక్టులు, వీడు అక్కడ సోల్గా ఉన్నటువంటి వాడు కింద ఆస్ట్రల్ ప్లేన్ వీడు లింకప్ అవుతాడని ఇదే చెప్తున్నారు. ఇది సరిగ్గా లింకప్ అవ్వలేదా, వీడిలో కోపం, తాపం లేదా గర్వం, ఆవేశాలు ఇలాంటివన్నీ వచ్చారు. చక్కగా లింకప్ అయి ఉన్నటువంటి వాడు ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు. వీడు అలా వేచు. వీడి చుట్టూతో ఎంతో మంది అప్సరసలు నృత్యం చేస్తున్నా వీడు వాళ్ళందరిలో ఉంటుండే అంతర్యాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి, చోట్లో ఇవన్నీ మనకి ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయి. ఇవన్నీ అట్రాక్టివ్గా ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి అంతర్యాన్ని దర్శించుతూ ఉండడమే మార్గం. కానీ ఇంత అద్భుతంగా ఉందా, అంత వైభవంగా ఉంది, అలా బాగుంది, ఇదేదో మనకి ఈ లంకారాజ్యం మనకు ఇక్కడ ఉండిపోతే బాగుండా అంటుండేదిగా ఉంటుంది. అసలు లంకారాజ్యం ఉంటుంది. అది ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన విషయం. అది చెప్తున్నారు. హిస్ బాడీలీ ఫంక్షన్స్ అన్నది. సో డిస్టింగ్విష్ ద రేస్ అది. సో he is remaining static condition as far as his higher progress is concerned. He is looking on at the bewildering kaleidoscopic of the astral plane with interest and attention. వీడు ఎందుకు అక్కడ ఆగిపోయాడంటే విత్ ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ తోటి ఇలా చూస్తున్నాడు. వాడు ఎంతో అద్భుతమైనటువంటి అప్సరసలు, ఇంద్రుడి లోకంలో ఉండేటువంటి అప్సరసలు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటారు. అలా ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ తోటి వాళ్ళని చూసుకుంటూ వాడు అక్కడ ఉండిపోతాడు. ఆ సినిమాలు చూసుకుంటూ అలా ఉండిపోతాడు. హైదరాబాద్ వచ్చి ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉందని చూసుకుంటూ ఉండిపోతాడా, లేదా ఫలానా చోటికి ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద దృష్టి పెడుతుందా? ఇది వీడికి పరీక్ష ఆస్ట్రల్ ప్లేన్ దిగినటువంటి వాడికి. He may not be active on the plane himself or consciously identify himself with it. He may not be active. But mentally and emotionally it is satisfying temporarily him interest, holding his attention and arousing his curiosity. తెలియకుండా జరుగుతుంది. అదే అక్కడ రహస్యం. వీడు సహజంగా వీడు అటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. జాగ్రత్త, మళ్ళీ చదువుతాను సెంటెన్స్ జాగ్రత్త. He may not be active on the plane himself or consciously identify himself with it. అంటే వాడికి తెలియదు. హీ మే నాట్ బి యాక్టివ్ అంటే వాడు చూస్తున్నాడు, అది వాడిని లాగేస్తోంది, అది వీడు ఇదవుతుంది అన్నట్టు వాడికి కూడా తెలియకుండా జరుగుతుంది. హీ మే నాట్ బి యాక్టివ్. వాడు ఇంత అద్భుతంగా ఉంది అనేటువంటి దీంట్లో నేను అసలు వచ్చిన పని ఇక్కడ అది కాదు, ఇంద్రుడి యొక్క దర్శనాన్ని నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళు ఏదో ఇంద్రుడి గురించి వెయిట్ చేయండి అన్నారు. ఇంత లోపల నా 2 అప్సరసలు ఇంద్రుడి దగ్గర పనిచేసేవాళ్ళు అటు ఇటు నడిచారండి. వీడు వాళ్ళని చూసుకుంటూ వీడు ఉండిపోతున్నాడా, లేదా ఇంద్రుడి గురించి వెయిట్ చేయమన్నారు, నేను ఇంద్రుడి గురించి వెయిట్ చేస్తున్నాను అన్నటువంటి భావం వీళ్ళు ఉందా? అంతే, సింపుల్ టెస్ట్. అది చూస్తాడు. himself. He may not be active on the plane himself. వాడు యాక్టివ్గా అంటే వాడు దాని మీద దృష్టి లేకుండా వాడు అందులోకి జారిపోతాడు. అది అండ్ కాన్షియస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ టెంపరరీ. చాలా బాగుంది ఇది అనిపిస్తుంది. హిస్ ఇంట్రెస్ట్, హోల్డింగ్ హిస్ అటెన్షన్ అండ్ అరోజింగ్ హిస్ క్యూరియాసిటీ ఈవెన్ ఇఫ్ హీ రిమైన్స్ అట్ ద సేమ్ టైం క్రిటికల్. అది క్రిటికల్ అట్ ది సేమ్ టైం. అంతే, ఇంత సాధన చేసుకుని ఎంతో కష్టపడితే కదా అక్కడ దాకా ఇంద్రుడు ఉండేటువంటి స్థానంకి వచ్చి కూర్చునేది. వాడు ఇంద్రుడి గురించి
అపాయింట్మెంట్ గురించి దొరికింది, ఇంటర్వ్యూ దొరికింది, ఆయన ఒక్క నిమిషం వస్తున్నాను ఇప్పుడే, ఒక్క నిమిషం కూర్చో బాబా అని చెప్పాడు. ఇంత లోపల ఇద్దరు అప్సరసలు అటు ఇటు నడిచారండి. నడిచేటప్పటికి వీడు అప్సరసల్ని చూసుకుంటూ అలా ఉండిపోతాడా ఈ అర్జునుడు, లేదా వెయిట్ చేస్తూ ఇంద్రుడి గురించి ఉంటాడా? ఇది వీడికి అక్కడ సాధన. అర్జున అంటే మైండ్ ఆస్పెక్ట్ మర్చిపోకూడదు. అర్జునుడు గురించి ఎందుకు రాశారు అక్కడ అంతా? బికాస్ ద మైండ్ ఆస్పెక్ట్. ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నారు. మైండ్ ఆస్పెక్ట్ అస్ట్రల్ పెయిన్ తోటి లింక్ అవ్వడం అంటున్నది ఎలా సాగుతుంది? తెలియకుండా వేరే అర్జునుడు లాంటి వాడు కాకపోతే వేరేవాడైతే అక్కడ జారిపోతాడు. అర్జునుడు అంటే మైండ్కి చాలా శిక్షణ ఇదంతా ఇచ్చుకున్నటువంటి వాడు వచ్చి అక్కడ దిగుతూ ఉన్నప్పుడు చాలా తెలియకుండా జరిగేటువంటి విషయం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి విషయం ఇది చెప్తాను. అందుగురించి ఇట్ ఈస్ క్రిటికల్ అన్నారు. హీ దేర్ ఫోర్ వేస్టింగ్ టైమ్ అండ్ సరౌండింగ్ హిమ్సెల్ఫ్ కాన్షియస్లీ విత్ న్యూ లేయర్స్ ఆఫ్ థాట్ ఫార్మ్స్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ థాట్ అబౌట్ వాట్ హీ ఈస్ సీయింగ్ ఆర్ హియరింగ్. తెలియకుండా వాటిలో వీడికి ఎక్కువగా టైం వేస్ట్ అనుకోండి జరిగిపోతుంది. ఏంటి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? ఏదో మనకి తెచ్చి మంచినీళ్ళు ఇస్తున్నారే, ఈ కప్పు ఎటువంటిది, ఈ గ్లాస్ ఎటువంటిది? ఈ గ్లాసు కప్పు కాదు కదా మనకు కావాల్సినటువంటిది. గ్లాసు కప్పు కాదు కదా మనం స్వీకరించేటువంటిది. అందులో ఉన్నటువంటి కాఫీనో పాలో మంచినీళ్ళు అది దృష్టి ఉన్నటువంటి వాడికి పర్వాలేదు. వీటిల్లో దృష్టి ఎక్కువ లాగేస్తుందంటే మీరు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, ఇవి ఎక్కువ లాగేస్తే మిమ్మల్ని తెలియకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాం. మనం ఒక పని మీద వెళ్ళిన ఒక ముఖ్యమైనటువంటి పని, వాడు ఇచ్చేటువంటి గిఫ్టో, వాడు ఇచ్చేటువంటి కప్పు కాఫీ, ఆ కప్పు ఎంత బాగుంది, వాడు సోఫా ఎంత బాగుంది, అవి లాగకూడదు. మనం ఏ పని మీద వెళ్ళాం ఆ పని వాడు చేయగలడా లేదా? చేయగలిగితే మనకి ఏదైనా ఉపయోగం. చేయలేని వాడు అనుకోండి, వాడి దగ్గర ఎంత మంచి సోఫా ఉంటాయండి, ఎంత మంచి కప్పులో మనకు కాఫీ ఇస్తే ఇవ్వండి, దాని పెద్ద ఉపయోగం లేదు మనకి. అదే అన్నమాట ఇక్కడ విషయం. వేస్టింగ్ టైం అన్నారు. థాట్ ఫార్మ్స్ ద రిజల్ట్ ఆఫ్ హిస్, అది విత్ న్యూ లేయర్స్, అది వేస్టింగ్ టైమ్ అండ్ సరౌండింగ్ హిమ్సెల్ఫ్ కంటిన్యూస్లీ విత్ న్యూ లేయర్స్ ఆఫ్ థాట్ ఫార్మ్స్. ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. మనం కూడా వీడి కప్ ఎక్కడి నుంచి కొన్నాడు, మనం కూడా కొందాం, అదే ఈ కప్ మనకన్నా గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఒక గిఫ్ట్ తెచ్చి అక్కడ టేబుల్ పెట్టాడు, ఇది ఆయన వచ్చి ఇస్తారు సార్ ఇస్తారు మీకు, ఏ కూడా ఉంటే నేను ఇది మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు మనకి, ఇలాంటి వాటిలో వెళ్ళిపోతుంది. సో చాలా సాధన అవసరం. అది ద రిజల్ట్ ఆఫ్ హిస్ థాట్ అబౌట్ వాట్ హీ ఈస్ సీయింగ్ ఆర్ హియరింగ్. అది దిస్ ఈస్ డేంజరస్ అండ్ షుడ్ బి బ్రాట్ టు అన్ ఎండ్. చాలా డేంజరస్. ఎందుకు మనం హైదరాబాద్ ఎందుకు వచ్చాం, లేదా పలానా విశాఖపట్నం ఎందుకు వెళ్ళాం, లేదా అమెరికా ఎందుకు వెళ్ళాం, దాని మీద దృష్టి ఉండాలి కానీ చుట్టుపక్కల కనబడే వాటి మీద దృష్టి అవసరం లేదు. అంటే మహానుభావులతో అలా గడపాలండి, ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందు గురించి ఆశ్రమాల్లో వెళ్ళి గురువుల యొక్క శుశ్రూష చెయ్యాలని చెప్పారు. ఎందుకు వాళ్ళతో అలా గడపాలంటే ఎన్నో సంవత్సరాలు అలా వాళ్ళ పాదాలు పట్టుకునో లేదా వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మనం ఉంటేనే ఇలాంటివి తొలగుతాయి. లేకపోతే ఇంత వెళ్ళినా కూడా, ఇంత గురు సాన్నిధ్యంలోకి వెళ్ళినా అక్కడ పక్కన నుండి వీడిని అలా లాగేస్తుంది. సున్నితమైనటువంటి చాలా ఇది సూక్ష్మమైనటువంటి విషయం. అందులోంచి గురు సాన్నిధ్యం అని చెప్తారు నాకు పెద్దలు. ఎందుకంటే వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటేనే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చాలా, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడు అంటేనే ఎంతో సాధన ఉంటేనే అక్కడ దాకా వెళ్తాడు వాడు. అర్జునుడు మాత్రమే వెళ్ళగలిగాడు, వేరే వాళ్ళు వెళ్ళగలిగాడా? అర్జునుడు మాత్రమే వెళ్ళగలిగాడు. అంటే ఎంత సాధన మైండ్ చేస్తే అక్కడికి వెళుతుంది. వెళ్ళినటువంటిది అస్ట్రల్ ప్లేన్లో పడేవాడికి ఏమవుతుంది, అది కాస్త జారిపోతుంది. అది జారకుండా ఉండాలంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి ఆ లాస్ట్ టెస్ట్ వీటి జాగ్రత్తగా పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే అప్పుడు వీడు అరే మిస్ అయిపోయానే అంటున్నది అనుకుంటే ఉపయోగం లేదు. ఇంద్రుడు వచ్చే లోపల వీడు అప్సరస్సుతో అలా పక్క వెళ్ళిపోయాడు అనుకోండి, అర్జునుడు ఊరిని ఉదాహరణకి ఏమైపోయేది, అసలు గందరగోళం అయిపోయేది. అది విషయం. Glamour. Intelligent interest in the world of glamour and illusion is required of all wise aspirants and disciples so that they may release themselves from its thraldom, for otherwise it will never be understood and controlled. So వీడికి ఏముండాలంటే ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గ్లామర్ అండ్ ఇల్యూషన్. ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ అంటే దాని యందు మేల్కాంచి ఉండాలి. గ్లామర్ యందు, ఇల్యూషన్లో ఉందో, ఇది మనకి ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది అని అర్థం. అది తెలుసుకుని వీడు ఉన్నాడు, అక్కడ వీడికి ఇల్యూషన్ ఉండదు అని అర్థం. ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ అని అర్థం, కేవలం ఇంట్రెస్ట్ కాదు. ఇంటెలిజెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గ్లామర్ అండ్ ఇల్యూషన్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ ఆల్ వైజ్ ఆస్పిరెంట్స్ అండ్ డిసైపుల్స్ సో దట్ దే మే రిలీజ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఇట్స్ థ్రాల్డమ్. అది అప్పుడు ఇక్కడ మనకి తెలియకుండా వాడెవడో మెడలో పూలమాల వేసి మీరు చాలా బాగా మాట్లాడారు సార్ అని అడిగి ఇది ఒక మనకు తెలియకుండా ఒక గర్వం వచ్చేస్తుంది. నేను నాకు పూలమాల వేశారు, నేను నా గొప్పదనాన్ని వీళ్ళు నాళ్ళు గుర్తించారు,
కదా నేను చాలా గొప్పవాడిని అవుతున్నాను, ఇలాంటి తెలియకుండా వచ్చేసింది నాలో ఈ భావం, దీన్నే గ్లామర్ అని చదువుకున్నాం, అది మనకు కలవకుండా ఉండుగాక అని చెప్పి అప్పుడే వీడు మాస్టర్ గారిని స్మరించుకుంటాడు. లేనివాడు అనుకోండి గోవింద వీడు అలా జారిపోతాడు అక్కడే ఆ పాయింట్ అక్కడే ఉంటుంది అంతే. అటు జారిపోతాడా ఇటు నిలబడతాడా ప్రతి క్షణం కూడా వీడికి అలా నడుస్తుంటుంది. అలా ఎంతో కష్టపడి కదా అర్జునుడు ఎంత తపస్సు చేశాడు. అడవుల్లో ఊరి మీద కూర్చున్నాడు. కృష్ణుడు చెప్పాడు కదా నువ్వు తపస్సు చేయి, నీకు ఈ అస్త్రములు ఇవన్నీ కావాలని చెప్పాడు కదా. ఇది జరుగుతుంది, అది జరిగింది గ్లామర్, అది ఇల్యూషన్, సో దట్ దే మే రిలీజ్ themselves from its thraldom, for otherwise it will never be understood and controlled. But a prolonged application to its life and complete engrossment in its phenomena is dangerous and impersonal. A prolonged application to its life. అది లైఫ్కి వచ్చిందా ఇట్స్ అప్లైడ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్. ఎన్నో కొన్ని వాసనలు అంత తొందరగా పోవు, కొన్ని జన్మలు అలా వీటి వెంటబడి ఉంచుతుంటాయి. A prolonged application to its life and complete engrossment to in its phenomena. కంప్లీట్గా దానిలోకి వెళ్ళిపోతాడు, ఆ మాయ పొరలో వీడు పడిపోతాడు అనమాట. ఈస్ డేంజరస్ అండ్ ఇంప్రెసానింగ్, అది ఫస్ట్ లైన్. సెకండ్ పాయింట్ గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్యః శృణుస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.